హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 20 సెప్టెంబర్ 2025 శనివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ చూద్దామా. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం. బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు. బారాసాకు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం. మెట్రో రైలు రెండో దశకు ఎల్&టీ సహకరించాల్సింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఓట్ల చోరీ. మీడియా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఎవరు అన్నారు? సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్. అమెజాన్ 3 కీలక ఒప్పందాలు. తెలంగాణ రాష్ట్రంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయాలు. ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది. నెక్స్ట్ పాయింట్ ఏది? ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది. పెట్టుబడులు పెట్టండి, మద్దతిస్తాం. పిఏఎఫ్ఐ వార్షిక సదస్సులో సీఎం. ఏ సదస్సు ఇది? పిఏఎఫ్ఐ. కొత్త వాహనాలపై మరో భారమా? కొనుగోలుపై రోడ్డు భద్రత సైన్స్. రవాణా శాఖ నిర్ణయం. ఏటా 270 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు. తుది దశకు చేరుకున్న ప్రక్రియ. నెక్స్ట్, భారత్ రేటింగ్ పెంచిన జపాన్ సంస్థ. ఈ ఏడాదిలో ఇది 3వది. నెక్స్ట్ పాయింట్, ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్స్ వచ్చినాయి. ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కిందట 50,000 ఆర్థిక సహాయం. రేవంత్ అన్న నెక్స్ట్ స్కీమ్. రేవంత్ అన్న కా సహారా మిషన్ కే లియో కింద ఫకీర్, దూదే కుల వర్గాలకు మోపెడ్లు ఒక్కొక్కరికి ₹1,00,000 గ్రాంట్. నెక్స్ట్, 2 పథకాలకు 30 కోట్లు కేటాయింపు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు. ఎప్పటి వరకు ఉంది డేటు? ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు. అన్రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలుకు యూటీఎస్ యాప్. రైల్వే ప్యాసింజర్ల సౌకర్యార్థం అమలు. నెక్స్ట్, మహిళా సంఘాలకు 27,000 కోట్ల రూపాయల రుణాలు. ఇందిరా మహిళా శక్తితో పేదరిక నిర్మూలన. సరస్ మేళ ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క. ఏది సరస్? రాష్ట్రాన్ని ఏకో టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం. నీలాద్రి అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్. మంత్రి కొండా సురేఖ. డెత్ గ్రాట్యుటీ ఎక్స్గ్రేషియా అందజేత. దేవాదాయ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు మంజూరు. సూర్యుడిని కత్తిరించేశారా? భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్యుడిని కత్తిరించడం సాధ్యమా? భూమి కంటే 109 రెట్లు పెద్దదైన సూర్యగోళాన్ని 2 ముక్కలు చేయగలదు. అలా చేయడం సాధ్యమేనని ప్రముఖ ఖగోళ ఫోటోగ్రఫీలో ఆండ్రూ
నిక్ కార్తీ నిరూపించారు. లంచం అడిగితే 180059959991 అనే నెంబర్కి ఫిర్యాదు చేయండి. ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రి పొంగిలేటి సూచన. కాల్ సెంటర్కి భారీగా ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం. ఫిర్యాదులపై చర్యలు షురు. నెక్స్ట్, పన్నుల భారం తగ్గుతుంది. ఎంఎస్ఎంఈలకు సానుకూలం. ఏకీకృత పన్ను విధానానికి చేరువ. స్వల్పకాలంలో ఆదాయ నష్టం, వినియోగం పెరుగుదలతో భర్తీ అవుతుంది. జిఎస్టి తగ్గింపుపై ఫక్కీ నివేదిక. రాయలసీమలో బంగారు గని, జొన్నగిరిలో గుర్తింపు. ప్రైవేట్ సంస్థకు తవ్వకాల బాధ్యత అప్పగింత. లీజ్ హక్కులు పొందిన డెక్కన్ గోల్డ్ మైన్స్. ఎవరు? డెక్కన్ గోల్డ్ మైన్స్, జియో, మైసూర్ సర్వీసెస్ సంస్థలు. గత నెలలోనే పర్యావరణ అనుమతులు. ప్రస్తుతం ఏడాదికి 750 కిలోల ఉత్పత్తి. 2 ఏళ్లలో టన్నుకు పెంచేలా లక్ష్యం. ఇది ఎక్కడ ఉంది? జొన్నగిరిలో ఉంది, చూడండి. నెక్స్ట్ పాయింట్, పాక్ సౌదీ రక్షణ ఒప్పందానికి మరిన్ని దేశాల ఖతార్, యుఏఈ చర్యలు జరుపుతున్నట్టు కథనాలు. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్యానికి గ్రీక్ మద్దతు. సత్వరమే ఒప్పందం కుదరాలని ఆ దేశ ప్రధాని ఆకాంక్ష. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన కిరియాకోస్. అరబ్ నాటో కూటమికి ఆరంభమా? సౌదీతో రక్షణ ఒప్పందం వెనక పాకిస్తాన్ ఎత్తుగడ ఏమిటో? భారత్తో సౌదీ సంబంధాలు మెరుగే. భారత అత్యంత కీలక భాగస్వామి. హౌస్ సెలెక్ట్ కమిటీ అండ్ చైనా అధిపతి ములెన్నార్ వ్యాఖ్య. చర్చలు జరపాలన్న ఆలోచన పుతిన్కి లేదు. నెక్స్ట్, బ్రిటన్ నిఘా సంస్థ చీఫ్ రిచర్డ్ మూర్. ఆయుధ పరిశ్రమలో భారీ పెట్టుబడులు. ఉక్రెయిన్ ప్రతిష్టకు పాశ్చాత్య దేశాల వ్యూహం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. PIFI సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. న్యూజెర్సీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు. రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలతో కొత్త డైరీ యూనిట్ పెట్టేందుకు ముందుకొచ్చిన గోద్రేజ్. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన అమెజాన్. దావోస్కు రావాలని సీఎంకు WEF చీఫ్ ఆహ్వానం. వరి సాగులో ఆల్ టైమ్ రికార్డ్. ఈ వానాకాలంలో 67.04 లక్షల ఎకరాల నాట్లు. గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్. 5.38 లక్షల ఎకరాల సాగులో నల్గొండ టాప్. ఆ తర్వాత స్థానాల్లో సూర్యాపేట్, నిజామాబాద్. ఫస్ట్ ఎవరు? నల్గొండ. నెక్స్ట్ సూర్యాపేట, నిజామాబాద్. పంటలన్నిటిలో నల్గొండ ఫస్ట్. మరో 474 పార్టీల గుర్తింపు రద్దు. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనలో ఈసీ. భారత యువ రెజ్లర్ అంతిమ్ సంఘాల్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గింది. 2025 సెప్టెంబర్ 18న జాగ్రేట్లో జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో ఆమె దీన్ని సాధించింది. T20 బౌలర్ల ర్యాంకింగ్స్లో మేటి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలిసారి ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు
సాధించాడు. 2025 సెప్టెంబర్ 17న ఐసీసీ ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్లో మూడు స్థానాలు మెరుగైన వరుణ్ 733 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. దేశంలోని మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లో ప్రారంభించాడు. ఇట్లాంటి పథకాలు అడుగుతుంటారు చూడండి, ఇంపార్టెంట్. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ.